గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, జై బీసీ, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, జై బీసీ. ఇది సపరేట్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ వేరే ఉండదు. ఇదే సబ్జెక్ట్ అంటే ఇంగ్లీష్ లో అంత కల్పిస్తే పొడి వస్తుంది కట్ చేయమని చెప్పిన కట్ చేయమని చెప్తున్నాను. నమస్కారం. ఫిబ్రవరి 2వ తారీఖున బీసీ రాజకీయ యుద్ధభేరి వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సభను విజయవంతం చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని బీసీ సంఘాలు రాజకీయాలకు అతీతంగా మరి అందరూ ఏకమై ఆ యొక్క గర్జనను విజయవంతం చేసేటటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి సభకు మరి యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ ఈ రాష్ట్ర జనాభాలో 160% పైన ఉండబడినటువంటి బీసీలము మరి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అంతేకాకుండా మీడియా పరంగా, అదేవిధంగా సినిమా పరిశ్రమ పరంగా ఏ రంగంలో చూసినా కూడా మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయినప్పటికీ కూడా మరి ఈ ప్రాంతంలో 2-3% ఉండబడినటువంటి వాళ్ళ చేతుల్లోని యొక్క అధికారం ఉండి మరి యొక్క బీసీలు నేటి వరకు కూడా అడుక్కునేటటువంటి స్థితిలో ఉండబడినటువంటి దాన్ని గుర్తించి మరి శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా చేపట్టబోయేటటువంటి రాజకీయ యుద్ధభేరిని విజయవంతం చేయాలని కోరుతూ మరి బీసీల్లో ఉండబడినటువంటి విద్యార్థులకు ఏదైతే ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ద్వారా మరి యొక్క 6% ఉండబడినటువంటి అగ్రవర్ణాలు 10% రిజర్వేషన్ని మరి కొట్టుకుపోవడం కావచ్చు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడంతో పాటు అనేక రకాల హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటినీ కూడా తొంగలో దొక్కేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ ప్రభుత్వం బీసీ ప్రధాని అని చెప్తూ మరి బీసీలకు ఏదైనా డిమాండ్ వచ్చినప్పుడు అనేక రకాల కమిషన్లను పేరు చెప్పి కాలయాపన చేసేటటువంటి ప్రభుత్వాలు మరి ఈడబ్ల్యూఎస్ అమలు చేసే సందర్భంలో ఎలాంటి కమిషన్ లేకుండా మరి యొక్క బీసీల యొక్క నోటికాడి కూడు మరి ఓసీలకు దోచిపెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయనగానే బీసీ అధ్యక్షుని చేస్తాం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తూ బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఎండగట్టి ఈ రాష్ట్ర జనాభాలో 60% పైబడి ఉండబడినటువంటి బీసీలందరినీ చైతన్యం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే అన్ని రాజకీయ పార్టీలు ఉండబడినటువంటి బీసీ సోదరులందరూ కూడా మరి గత 30-40 ఏళ్ల నుండి అనేక రకాల బీసీ ఉద్యమాలు జరిగినప్పటికీ మరి ఇంత పెద్ద ఎత్తున బీసీలలో చైతన్యం మరి ఇప్పుడే చూస్తూ ఉన్నాం. మరి బీసీలకు రాజ్యాధికారం రావాలంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉండబడినటువంటి పార్టీలు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదనేటటువంటి వాస్తవాన్ని కూడా మా యొక్క సమాజాన్ని గుర్తు చేస్తూ